ఇక జపాన్ కు చెందిన కార్ల తయారీ సంస్థ టయోటా 100% ఇంధనాలతో నడిచే ఫ్లెక్స్ రియర్ కారు కరోలా ఆల్టిస్ ను రూపొందించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిని ఆవిష్కరించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ కారును బ్రెజిల్లో అభివృద్ధి చేసినట్లు టయోటా వివరించింది. దీనిని ఇథనాల్తో పాటు విద్యుత్తోనూ నడపవచ్చని తెలిపింది. ఇలాంటి కార్లు కేవలం అమెరికా, కెనడాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు టయోటా పేర్కొంది. రవాణా రంగం నుంచి ఎక్కువ శాతం కాలుష్యం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్లు దేశానికి ఉపయుక్తం కానున్నాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రస్తుతం 10% ఇంధనాలను పెట్రోల్తో కలిపి భారత ప్రభుత్వం అందిస్తోంది. 2025 నాటికి 20% కలిపేందుకు నిర్ణయించారు. जिसमें जितना दम है पटक ले तो भी पेट्रोल डीजल आने ही वाला है. We have ample capability. We encourage the people in flex engine. If we can use in place of petrol ethanol, our requirement will be 4,000 crore liter. Already the Toyota has started now. We are going to launch this car.